ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 71 అధ్యాయం 14 వచనం. Psalm 71 and verse 14. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును. But I will hope continually and will yet praise thee more and more. ప్రియులరా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క ఉదయకాల సమయాన్ని మనకిచ్చారండి. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇక్కడ దావీదు ఆ విధముగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఎందుకు చెల్లిస్తున్నాడు అని చూసినట్లయితే తనకున్నటువంటి గొప్ప కృప ఏమిటంటే నిరీక్షణ. ఎవరి మీద నిరీక్షణ అంటే ఎవరైతే తన జీవితంలో గొప్ప కార్యములు చేయగలరో ఆయన మీద గొప్ప నిరీక్షణ ఉంది. కాబట్టి అంటున్నాడు, ఎల్లప్పుడూ అంటున్నాడు. ఒక సందర్భంలో లేకపోతే ఒక సంవత్సరంలో పలాని సమయం అనట్లేదండి. ప్రతి సందర్భంలో కూడా ఎల్లప్పుడూ కూడా నాకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. నేను సింహాన్ని ఎలుగుబడిని జయించాను. నా శక్తి ద్వారా, నా బలం ద్వారా కాదు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. పిల్లరా, ఇలాంటి నిరీక్షణ మన జీవితాల్లో ఉన్నట్లయితే మనము కూడా ఎలుగుబంట్లని, సింహాలని, గొలియాతులు జయిస్తాం. అలాంటి శోధనలు కానీ అలాంటి స్థితి కానీ మనకు వచ్చినట్లయితే మనము కూడా దేవుని స్తుతిస్తాం, కనపరుస్తాం. అంత మటుకే కాదు, గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ నిరీక్షణ లేక అనేక మంది లోకాన్ని విడిచిపెడుతున్నారు, నిరాశ నిస్పృహ ఉంటున్నారు. పిల్లరా, మనకున్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటంటే నిరీక్షణ జీవగల దేవుని మీద. కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ఆయన కీర్తిస్తావు, స్తుతిస్తావు, మహిమపరుస్తావు, గణపరుస్తావు, సంతోషముగా సమాధానంగా ఉంటావు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఎలాంటి గొప్ప కృప మీరు మాకు ఇచ్చారు. యేసు ప్రభువారి ద్వారా గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినారు. ఇలాంటి నిరీక్షణ లేక నేటి దినాల్లో ఎంతో నిరాశలు ఉంటున్నారు. అన్నీ ఉన్నా కూడా, చదువు ఉన్నా కూడా, సంస్కారం ఉన్నా కూడా, ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా ప్రభువా, వారిలో నిరీక్షణ లేని కారణం చేత దుఃఖంలోను, వేదల్లోనూ ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. కానీ మాకైతే తెలుసు, దేవుని మీద నిరీక్షణ ఉంచినప్పుడు మా జీవితాల్లో ఏమి చేయాలో, ఏమి చేస్తే మాకు ఆశీర్వాదకరమో అది మాకు తెలుసు. కాబట్టి ప్రభావ, మేము ఎంత ధన్యులమో. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని మీద నిరీక్షణ కలిగి ఏమాత్రం సందేహపడకుండా విశ్వాసంతో గొప్ప కార్యములు మా జీవితాల్లో చూడడానికి సహాయం చేయమని మరొకసారి మా పిల్లలందరినీ దర్శించండి ప్రభావ. కుటుంబాల్లో ఏ లోటున్నా కూడా తీర్చండి. వ్యక్తిగతంగా శాంతి సమాధానం దయచేయండి. ఎలాంటి కష్టాలున్నా ప్రభావ, వారికి విడుదల వస్తుందనే సత్యాన్ని నిరీక్షణతో దేవుని వైపు చూడటానికి సహాయం చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.